అమెరికాకి వచ్చే జనాల్ని తగ్గించాలనుకుంటున్నాడు. ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళని పంపించేయాలనుకుంటున్నాడు ట్రంప్. అది సాధించేశాడు. తాజాగా అధికారిక లెక్కల ప్రకారం తేలింది ఏంటి అంటే 2024తో పోలిస్తూ 2025లో అమెరికాకు వచ్చిన టూరిస్టుల సంఖ్య 40 లక్షలు, అంటే ఏకంగా తగ్గిపోయింది. దానివల్ల అమెరికాకి $800 కోట్ల ఆర్థిక నష్టం జరిగిందట. ఇది ఇప్పుడు నిపుణులు చెప్తున్నటువంటి లెక్క. అలాగే వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్తో పాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకి కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు వెళ్తూ ఉండటం అన్నటువంటి దాని కారణంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17% తగ్గిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. 2026కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఏడాది తగ్గుదల ఇంకో 10% ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. అదే సందర్భంలో యూరోప్తో మిలిటరీ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. 2025లో యూరోపియన్ దేశాలు మిలిటరీపై పెట్టిన ఖర్చులు 14% వరకు, అంటే సుమారు $80,400 కోట్ల చేరింది. అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోలు సగానికి తగ్గించేశారు, అంటే వాళ్ళే కొనుక్కుంటున్నారు. కెనడా $15,000 కోట్ల యూరోపియన్ డిఫెన్స్ ఫండ్లోకి చేరిపోయింది. చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలిటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు అక్కడికి చేరినాయి. భారత్ కూడా వంటి కీలక టెక్నాలజీ విషయంలో దేశీయ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీలో మెరుగైన వాటిని వెతుక్కుంటున్న తప్పించి అమెరికన్ కంపెనీలను పక్కన పెట్టేస్తుంది. ఇదే సందర్భంలో అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 15% పెరిగినాయి. యూరియా ధర ఏకంగా 50% పెరిగింది. డిఏపి కోసం 27% ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ పెంపు కాస్త అమెరికన్ మీద ఇప్పటికే సుమారు $13,200 కోట్ల ఆర్థిక భారం పడింది. వరుసగా అమెరికాని నాశనం చేయడం అనే లక్ష్యంగా వెళ్తున్నట్టున్న ట్రంప్.